రోజు రోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో రైతులు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. 5 రోజుల్లో 79 మంది రైతులు కన్నుమూశారు. ఓవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. బానుడి ప్రతాపంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు రైతులు అయితే పిట్టల్లా రాలిపోతున్న వైనం కనిపిస్తుంది. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఇటు వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. ఇటు ఉదయం 10 దాటిందంటే చాలు బయటికి వెళ్ళాలంటేనే బానుడి ప్రతాపంతో బానుడి బగబగలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఎక్కడ చూసినా కూడా ప్రయాణాలు మధ్యాహ్నం సమయాలలో మాత్రము బయటికి వెళ్ళకూడదని అటు వైద్యులు కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ధాన్యం కుప్పల వద్ద కావచ్చు, ఇటు వృద్ధులు రైతులు అయితే 5 రోజులలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 మంది పిట్టల్లా రాలిన వైనం మనకు కనిపిస్తుంది. ఇటు అధికార యంత్రాంగం మాత్రం ఇటు ఎండ తీవ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రము ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇటు పట్టణ ప్రాంతాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, మంచినీళ్లు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం విషయంలో కావచ్చు, ఇటు రైతులను కావచ్చు, ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. అటు వాతావరణ శాఖ అధికారులు వైద్యులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కానీ స్థానిక అధికారులు అయితే పట్టించుకోకపోవడంతో అయితే ఇటు 75 మంది 5 రోజులలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిట్టల రాలుతున్న వైనం అయితే కనిపిస్తుంది. మరోవైపు బానుడి ప్రతాపంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతోటి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు అయితే మనము చూడొచ్చు. ఇక్కడ రైతులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి ఎవరు వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఉష్ణోగ్రతలు? వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది సార్? వరంగల్లో పరిస్థితి ఎండ తీవ్రంగా ఉంది. 46 నుండి 47 డిగ్రీల ఎండ తీవ్రత ఉంది. అధికారులు మాత్రము ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యవసరం అయితేనే బయటికి బయలుదేరని అంటున్నారు. కానీ కార్మికులు వ్యవసాయదారులు పనిచేస్తేనే వారికి పొట్టకు వెళ్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ వెళ్తున్నా కూడా అక్కడ ప్రభుత్వాలు మాటల వరకే మీరు ఎండ తీవ్రత బాగుంది, వడదెబ్బ వస్తుంది, మీరు బయటికి వెళ్ళకండి అంటున్నారు. కానీ వాళ్ళకి సౌకర్యాలు కలిపేయడం లేదు. పిఎస్సిసి వాళ్ళు చూస్తే వరి కుప్పాలు ఎక్కడే ఉన్నాయి. అది కళ్ళాలలో 15 నుండి 20 రోజులు అవుతున్నాయి. కనీసానికి ఒక టెంట్ కూడా నీడ లేదు, వాటర్ సౌకర్యం లేదు. కార్మికులకు కూడా ఇక్కడ నీడ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు, నీరు ఏర్పాటు చేసిన దాఖలాలు కూడా లేవు. ప్రభుత్వాలు మాత్రము డెవలప్మెంట్ పేరుతో చెట్లను మొత్తం నరికేస్తుండ్రు. ఎక్కడ ఆగుదామన్నా చూసినా ఎండ బాగా ఉంటుంది. నీరు కూడా కనీసానికి ప్రజాప్రతినిధులు అధికారులు చలివేంద్రాలు గతంలో ఎక్కువ ఏర్పాటు చేసే ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చలివేంద్రాలు ఉన్న దాఖలాలు కూడా కార్పొరేషన్ ఏరియాలో కూడా నీరు తాగుదామన్నా కూడా ఇక్కడ నీరు లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మాటలలో కాకుండా చేతులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించి ఈ ఎండ తీవ్రతను తట్టుకునేందుకు నీరు నీడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. మనం చూస్తున్నాము, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ పిట్టల్లా రాలుతున్నారు రైతులు వృద్ధులు. అయితే వాళ్ళ కోసంతో పాటు ప్రయాణికులు కార్మికులు ముఖ్యంగా రైతుల కోసం అయితే నీళ్లు నీడ ఏర్పాటు చేసి ఆదుకోవాలని అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే బానుడి ప్రతాపానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా బగబగ మంటలతో మాడిపోతున్నారు, మసైపోతున్నారు. అటు మరణ మృదంగం అయితే మోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఆ బానుడి ప్రతాపానికి వరంగల్ జిల్లా పడుతున్న ఇబ్బందులు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.